సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 30వ వార్డులో బీజేపీ అభ్యర్థిగా మామిడి లక్ష్మమ్మ బరిలోకి దిగారు. నిరుపేద కుటుంబానికి చెందిన లక్ష్మమ్మకు ఆమె గతంలో చేసిన సేవలు, వార్డు సమస్యలపై ఉన్న అవగాహనను గుర్తించి బీజేపీ నాయకత్వం టికెట్ కేటాయించింది. పండ్ల వ్యాపారం చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వార్డు ప్రజల సమస్యలను దగ్గరగా తెలుసుకున్న లక్ష్మమ్మకు టికెట్ ఇవ్వడం వెనుక ఆమె సేవాభావమే కారణమని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సందర్భంగా లక్ష్మమ్మ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి సంకినేని వెంకటేశ్వరరావు, మాజీ వార్డు కౌన్సిలర్ పల్సా మహాలక్ష్మి, మల్సూర్ గౌడ్ సహకారంతో తనకు అవకాశం కల్పించిన బీజేపీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. తనను నమ్మి టికెట్ ఇచ్చినందుకు ప్రతిఫలంగా 30వ వార్డులో బంపర్ మెజార్టీతో గెలిచి ఈ విజయాన్ని బీజేపీకి కానుకగా ఇస్తానని ధీమా వ్యక్తం చేశారు. వార్డు సమస్యలపై పూర్తి స్థాయి అవగాహన ఉన్న తనను గెలిపించి వార్డు అభివృద్ధికి సహకరించాలని ప్రజల్ని లక్ష్మమ్మ కోరారు. అనంతరం వార్డు అధ్యక్షుడు కరుణాకర్ గౌడ్, వార్డు ప్రధాన కార్యదర్శి బాబా మాట్లాడుతూ లక్ష్మమ్మను గెలిపిస్తే తమ సహకారంతో 30వ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి సూర్యాపేట మున్సిపాలిటీలోనే ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని తెలిపారు. అందుకే ప్రజలంతా బీజేపీకి ఓటు వేసి లక్ష్మమ్మను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గిలకత్తుల కరుణాకర్ గౌడ్, షేక్ బాబా, బాబిడి హరీష్, గిరగాని లింగయ్య, చింపు అంజీ, నవీన్, మహేందర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. మాకు హైకమాండ్ నుంచి పిలుపు రావడం జరిగింది. దానికోసం మామిడి లక్ష్మమ్మ గారి గెలుపు కోసమై ఇక్కడ యువకులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇటు బైక్ ర్యాలీలో యువకులు చాలా ఉత్సాహంగా, మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా నేను మామిడి లక్ష్మమ్మ గారికి ఓటేస్తానని వారందరూ కోరటం జరిగింది. దాన్ని బట్టి ఇదే ఉత్సాహాన్ని రేపు 9వ తారీఖు, ఎల్లుండి 10వ తారీఖు, 11వ తారీఖు రోజుల జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా కమలం పువ్వు గుర్తుకు ఓటేసి మామిడి లక్ష్మమ్మ గారు గెలిపించడం కోసం ఆ గెలుపును ఆకాంక్షిస్తూ ఈరోజు మేము బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీనికి ఇంకనూ మిగతా వార్డులలో కూడా మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ కూడా గెలిచి మనం చైర్మన్ పదవిని దక్కించుకోవడం కోసం కూడా జరుగుతుంది. దీనికోసం ప్రతి ఒక్కరు కూడా కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలి. ముఖ్యంగా మన 30వ వార్డు ప్రజలందరూ కూడా కమలం పువ్వు గుర్తు మామిడి లక్ష్మమ్మ గారిది. అతి గుర్తుపై ప్రతి ఒక్కరూ మీ అమూల్యమైన పవిత్రమైన ఓటును వేసి మామిడి లక్ష్మమ్మ గారిని అత్యధికంగా గెలిపించాలని మేము కోరుచున్నాము. మన 30 వార్డు నుంచి ఈరోజు బైక్ ర్యాలీగా వచ్చిన యువకులు మరియు అన్న కరుణాకరణ గారు, వారి కుమారుడు సతీష్ గారు, వీళ్ళంతా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మా 30 వార్డుల సమస్యలు చాలా ఉన్నవి. ఇంతవరకు చాలా వరకు ఇంకా తీరలేదు. ఈ తీరడం కోసం మేము మా వార్డు, మా బజారు, మా ఇంద్రనగర్ కాలనీలో ఉండబడిన 2వ వీధిలో ఉండబడిన మామిడి లక్ష్మణ్ గారిని మేము ఎంచుకోవడం జరిగింది. అధిష్టానం వారికి టికెట్ ఇచ్చింది కాబట్టి వారిని మేము అత్యధిక మేరతో గెలిపించుకుంటామని చెప్పి మేము అనుకుంటున్నాం. మా పిల్లలంతా మాకు సపోర్ట్గా ఉన్నారు. మాకు ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. అందరు కలిసి పని చేసుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం. వచ్చిన పాత్రికేయ మిత్రులకు మరియు మా వార్డు ప్రెసిడెంట్ కరుణాకర్ గారికి మరియు మైనార్టీ ప్రెసిడెంట్ బాబా గారికి మరియు ఇక్కడ వచ్చిన యువకులకు, ఈ వార్డు ప్రజలకు నమస్కారాలు. ఇక్కడ మాది 30వ వార్డు సూర్యాపేట మున్సిపాలిటీకి సంబంధించిన 30వ వార్డుకు సంబంధించిన బీజేపీ పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ ఒక సామాన్యురాలికి, పండ్ల వ్యాపారికి, కింది స్థాయి వ్యక్తురాలకి ఆమె సేవలు గుర్తించి, ఆమె ఆలోచన విధానాన్ని గుర్తించి, వార్డు పట్ల ఆమెకున్న అంకిత భావాన్ని గుర్తించి, ప్రజల సమస్యలు తెలుసుకునే విధానాన్ని బట్టి భారతీయ జనతా పార్టీ ఆమెకి అతి సామాన్యురాలకి, కడు పేదరికంలో ఉన్న సామాన్యురాలకి టికెట్ ఇచ్చి ప్రోత్సహించింది. ఇది మా ముందుగా దళితులకు మరియు కింది స్థాయి వాళ్ళకి వచ్చిన అవకాశంగా భావిస్తున్నాము. అలాగే 30వ వార్డు ప్రజలకు తెలియజేయనిది ఏమనగా, 30వ వార్డు ప్రజలకు ఈ వార్డులో ఉన్న అనేక సమస్యలు భారతీయ జనతా పార్టీ తరఫున మేము గత 10 సంవత్సరాల నుంచి పరిష్కరించడం జరుగుతుంది. కానీ స్టేట్ అధికార పార్టీ భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్లను నిధులు ఇవ్వకుండా చాలా గురి చేసినా కానీ వారి సొంత ఖర్చులతోటి వార్డు అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే
ఇప్పుడు అతి బీద బీద వ్యక్తురాలైన మామిడి లక్ష్మమ్మ గారికి సీట్ ఇచ్చి మున్సిపల్ ఎలక్షన్లో నిలబడి మీరు గెలవండి అమ్మా, మీకు పార్టీ మొత్తం వెనుక సపోర్ట్ ఉంటుంది, అలాగే మీ వార్డు సమస్యలకి మీరు పోరాడండి, స్టేట్ కమిటీ సెంట్రల్ పార్టీ మొత్తం మీకు సపోర్ట్ ఉండి వివిధ రకాల ఫండింగ్ ఏమైనా ఉంటే ఈసారి ఖచ్చితంగా ఏ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధం లేకుండా సంబంధాన్ని పక్కకు పెట్టి ఇచ్చే ఏర్పాటుగా పార్టీ స్టేట్ గవర్నమెంట్తో ఫైటింగ్ చేసి తీసుకునే విధంగా కౌన్సిలర్లు అందరూ కంకణం కట్టుకొని ఉన్నారు. అలాగే ఇప్పుడు ఈ 48 వార్డులు సంబంధించిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను అందరినీ గెలిపించి 2004 ముందు ఇదే సూర్యాపేట మున్సిపాలిటీ భారతీయ జనతా పార్టీ చైర్మన్ పదవిని స్వీకరించిన క్రమంలో అప్పుడు భారతదేశంలో నెంబర్ 1 మున్సిపాలిటీ శ్రీ జుట్టుకొండ సత్యనారాయణ గారు దీన్ని తీసుకెళ్ళి భారతదేశంలో నెంబర్ 1 మున్సిపాలిటీగా అప్పుడు అవార్డు రావడం జరిగింది. అప్పుడు జరిగిన అభివృద్ధి ఇప్పటివరకు కొనసాగుతుంది తప్ప పాలకులు మధ్యలో వచ్చిన పాలకులు ఎలాంటి దీన్ని సూర్యాపేటని డెవలప్ చేసింది లేదు. అలాగే దోచుకోనే విధంగా పాలకులు చేశారు. ఇప్పుడు మేమేం చెప్తున్నామంటే 48 వార్డులకు సంబంధించిన మున్సిపల్ కౌన్సిలర్లందరినీ గెలిపించి మళ్ళీ బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టి మళ్ళీ చైర్మన్ పొజిషన్ ఇస్తే మళ్ళీ 2001కి ముందు 2004కు ముందు జరిగిన అభివృద్ధిని చేసి చూపెడతామని స్టేట్ కమిటీ సెంట్రల్ పార్టీ నిర్ణయించడం జరిగింది. బీజేపీకి ఉన్న నిబద్ధత మరియు దానికి ఉన్న అంకిత భావం గరీబు బతుకులో ఉన్న మమ్మల్ని పైకి తీసుకొచ్చి కౌన్సిలర్ పొజిషన్ పెట్టింది. మాది 30వ వార్డు, మాది వచ్చేసి ఇందిరానగర్ కాలనీ. ఇందిరానగర్ కాలనీలో మేము గత 30 సంవత్సరాల నుంచి గుడిసెలు వేసుకొని బతికి మా సొంత ఇల్లులు కట్టుకొని ఇక్కడే బతుకుతున్నాము. అట్లాంటి గరీబ్ బతుకులు మమ్మల్ని సెలెక్ట్ చేసుకొని మాకు ఈ పార్టీ ఇచ్చి ఈ వార్డు సమస్యలు మీకు తప్ప ఎవరికి తెలియదు, పక్క వార్డులో వచ్చిపోయి ఆ 3 రోజుల వరకు వాళ్ళు చేసే ఆటలు పాటలకి మీరు లొంగి మీ వార్డు సమస్యలని మీ వార్డులో ఉన్న వ్యక్తికి ఓటేయమని మమ్మల్ని ప్రోత్సహించి మీ వార్డు ప్రజలకు మీ బాధలు సాధకాలు చెప్పుకోమని మమ్మల్ని ముందుకు పంపించడం జరిగింది. అదే క్రమంలో మేము కౌన్సిలర్ అభ్యర్థులుగా నామినేషన్ వేసి ఈరోజు కౌన్సిలర్ అభ్యర్థిగా మేము పోటీలో ఉన్నాము. మాకు 30వ వార్డు కానీ మరియు ఇందిరానగర్ కాలనీ కానీ ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారు. మామిడి లక్ష్మమ్మ గారిని గెలిపించి ఆమెకున్న వార్డుకున్న సమస్యలు, అంకిత భావం, ఆమెకున్న ఆలోచన విధానాన్ని ప్రజలు 30వ వార్డు ప్రజలు మెచ్చి రేపు వచ్చే ఎన్నికలలో భారీ అఖండ మెజార్టీతో గెలిపిస్తున్నారని మేము భావిస్తున్నాము. దయచేసి బీజేపీకి కమలం పువ్వుకి ఓటేసి మమ్మల్ని అందరూ గెలిపించి మా వార్డు సమస్యలు మేమే పరిష్కరించినట్టు చేయండి. బయట మామిడి లక్ష్మమ్మ గారికి భారతీయ జనతా పార్టీ గుర్తింపు ఉన్న కమలం పువ్వు గుర్తు సీరియల్ నెంబర్ 2 30వ వార్డు కేటాయించడం జరిగింది. 30వ వార్డు ప్రజలకు అందరికీ దయచేసి నాదొక విన్నపం, రేపు జరిగే 11వ తారీఖు జరిగే మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సీరియల్ నెంబర్ 2 మామిడి లక్ష్మమ్మ గారిని అఖండ మెజార్టీతో గెలిపించి పువ్వు గుర్తు మీద ఓటేసి కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని 30 వార్డు ప్రజలకి నా యొక్క విజ్ఞప్తి.